అది వెనుకటి వలె మరలా భూమికే చేరును. దాని ఆత్మ దాన్ని దయచేసి దేవుడు యొద్దకు మరలా పోవును. సమస్తమును వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తమును వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను. అతడు జ్ఞానులను జ్ఞాపకము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలు అను అనుక్రమము పరిచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు మూసుకును. సత్య సువార్తను గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పుచ్చుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు మూల్గుల వలె చక్కగా కోచబడి బెగగొట్టబడిన ఎముకల వలె ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడి ఉన్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములను వినుము. పుస్తకములను అధికముగా రచించబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుటకు దేహమునకును ఉపాయాసము కరము. ఇదంతయు వినిన తరువాత తెలివిని ఫలితార్థమైన దేవుని యొద్ద భయభక్తులను కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. మానవ ఒకటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి ఆశను గూర్చి దేవుడు విమర్శించినప్పుడు ఆయన ప్రతిక్రియలను అది మంచిదే గాని చెడ్డదై దేనిని తీర్పులోనికి తెచ్చును. మనం ఏం చేయాలండి? దేవుని వాక్యం ఏంటంటే ఏ సమయం అందు ఏమి జరిగినో కూడా తెలియదు. ప్రసంగి ఏమి అంటున్నాడంటే ప్రతిదీని కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. ప్రసంగి జ్ఞాని అయ్యిండు కూడా, తెలివైన వాడు అయ్యిండు కూడా ఏమనంటున్నాడు? ప్రతిదీని కూడా సూర్యుని కింద ప్రతిదీని కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. మనము దేవుని రాకడ సమీపించ ఉన్నది.